హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ మంది ఏంటంటే నాకు అంగం సరిగా గట్టి పడట్లేదు, లేదంటే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో నాకు నొప్పొస్తుంది. రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ నుంచి అంగం గట్టి పడుతుంది గానీ తొందరగా పడిపోతుంది అని అంటా ఉంటారు. సో, ఏంటి వీళ్ళలో సమస్య అని మనం చూస్తే ఏంటంటే, వాళ్ళలో ముందు చర్మానికి సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువ మందున్నారు. సో, ఏంటంటే ఎక్కువ మందిలో ఆ ముందు చర్మంకి ఇన్ఫెక్షన్ గురి కావడం వల్ల ఆ చర్మానికి ఉన్న ఎలాస్టిక్ తత్వం అనేది పోతా ఉంటది. రీసెంట్‌గా చెప్పుకున్న వాటిలల్లో బలనైటిస్ గాని, లేదంటే బలనోపాస్థైటిస్ గాని, లేదంటే బిఎక్సో ఈ కండిషన్స్ వల్ల ఏమవుతదంటే ముందు చర్మం అన్న దానికున్న ఎలాస్టిక్ నేచర్ అనేది పోయి ఆ చర్మం మందం అయిపోతా ఉంటది. దానివల్ల కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో నొప్పి రావడం, లేదంటే ఇంటర్‌కోర్స్ చేసిన నెక్స్ట్ డేనే చర్మం పగుళ్ళు ఏర్పడడము, ర్యాషెస్ రావడము, దురద, విపరీతమైన మంట, యూరిన్ పోసినప్పుడు మంట, ఈ ఇబ్బందులు చెప్తా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇంతకుముందు బాగానే ఉంది గానీ ఇప్పుడు ఇంటర్‌కోర్స్ టైమ్‌లో తొందరగా పడిపోతుంది. లేకపోతే నాకు ఆ చర్మం వెనక్కి రావట్లేదు. కొంచెం అంగం గట్టిపడ్డప్పుడు చర్మం పట్టేసినట్టు అయితుంది అని చెప్తా ఉంటారు. సో, వీళ్ళలో ఏంటంటే ఆ చర్మము గట్టిపడడం వల్ల, లేదంటే ఆ చర్మం పగుళ్ళు ఏర్పడడం వల్ల, చర్మం వెనక్కి రాకపోవడం వల్ల ఏమవుతదంటే అంగం కొన్నిసార్లు తొందరగా పడిపోవడము, ఈ ప్రాబ్లమ్ గూడా ఫేస్ చేస్తా ఉంటారు. సో, ఇంటర్‌కోర్స్‌కి ఇబ్బందవ్వడము, యూరిన్ పోయాలన్నా భయపడడం, ఇవన్నీ ఫేస్ చేస్తా ఉంటారు. సో, ఇటువంటి సింప్టమ్స్ ఎవరిలో ఉన్నా గానీ మీకు కొంచెము ఏంటంటే ఇంటర్‌కోర్స్‌కి ఇబ్బంది అయితా ఉంటది. సో, మీకు ఈ చర్మానికి పగుళ్ళు గానీ, లేదంటే ర్యాషెస్ రావడము, లేకపోతే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో తొందరగా పడిపోవడము, ఇంటర్‌కోర్స్‌కి ఇబ్బందవ్వడము, మరుసటి రోజు నొప్పి రావడము, తెల్ల తెల్లగా డిశ్చార్జ్ రావడం, ఈ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, ఇటువంటి సింప్టమ్స్‌కి ముందు చర్మానికి సంబంధించిన ఇబ్బందులకి మన దగ్గర ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాము. థాట్ టూ ఆ సర్జరీ గూడా హార్డ్‌లీ మీరు హాస్పిటల్‌లో రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ప్రొసీజర్ మనం చేసేది స్టాప్లర్ తోటి సర్కంసిషన్ అంటా ఉంటాం. సో, మీకు ఇటువంటి ఇబ్బందులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి సంప్రదించగలరు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ.